వెల్కమ్ టు బీసీఎన్ గోదావరి రుచులు సీజన్ 2. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు మెయిన్ స్పాన్సర్స్ ఇంపీరియల్ హాస్పిటల్స్. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పిఆర్కే వర్మ ఎండి డిఎం గారి ఆధ్వర్యంలో అన్ని విభాగాల్లోనూ నిపుణులైన వైద్యులచే అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో కలవు. 24/7 క్రిటికల్ కేర్, ఫార్మసీ, అంబులెన్స్ సేవలు అందుబాటులో కలవు. కో స్పాన్సర్స్ తిరుమల విద్యా సంస్థలు భీమవరం. అతి తక్కువ మంది విద్యార్థులతో 2025 నీట్ పరీక్షల్లో 29 ర్యాంకులు, అలానే 2026 జేఈఈ మెయిన్స్లో 99.91% ఉత్తీర్ణులై అగ్రస్థానంలో నిలిచిన సంస్థ తిరుమల విద్యా సంస్థలు. ఎల్కేజీ నుండి ఇంటర్ వరకు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. సంప్రదించండి తిరుమల విద్యా సంస్థలు భీమవరం. అసోసియేట్ స్పాన్సర్స్ శ్రీ గాయత్రి ఫర్నిచర్స్ రాజమహేంద్రవరం. టేక్వుడ్, రోజ్వుడ్కి పెట్టింది పేరు గాయత్రి ఫర్నిచర్స్. మీకు ఇష్టమైన మోడల్స్లో ఫర్నిచర్ తయారు చేసి ఇస్తారు. ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ పెన్మెత్స సూర్య సోమిత్, డాక్టర్ పెన్మెత్స కృష్ణ చైతన్య గారిచే అన్ని రకాల కంటి సమస్యలకు అత్యాధునిక టెక్నాలజీతో పరిష్కారం అందించబడును. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరం. డాక్టర్ ప్రియాంక వర్మ డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునిక ఎక్విప్మెంట్తో పరిష్కారం లభిస్తుంది. ఇంపీరియల్ హాస్పిటల్స్ భీమవరం. డాక్టర్ పిఆర్కే వర్మ ఎండిడిఎం గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, మోకాల మార్పిడి ఆపరేషన్స్, పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పీడియాట్రిక్, క్రిటికల్ కేర్, పాలిట్రామా విభాగాలలో నిపుణులైన వైద్యులచే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో కలవు. స్టార్ హెల్త్, గుడ్ హెల్త్, ఎఫ్హెచ్పిఎల్, ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్, క్యాష్లెస్ సదుపాయం కలదు. ఐసీయూ, ఎన్ఐసీయూ, డయాలసిస్, సిటీ స్కాన్, అత్యాధునిక లాబొరేటరీ, 24/7 ఎమర్జెన్సీ, ఫార్మసీ, అంబులెన్స్ సౌకర్యములు కలవు. నలుగురు క్రిటికల్ కేర్ అండ్ అనస్థిషియాలజిస్ట్ డాక్టర్స్ చే 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. ఇంపీరియల్ హాస్పిటల్స్, భాష్యం స్కూల్ వెనుక, జేపీ రోడ్, భీమవరం 2. ఫోన్స్ 08816 279999 and 279988. తిరుమల విద్యా సంస్థలు ప్రకృతి ఆశ్రమం ప్రక్కన భీమవరం. 9951394083 and 9951394087. తిరుమల విద్యా సంస్థలు ప్రకృతి ఆశ్రమం ప్రక్కన భీమవరం. మీ ఫ్యూచర్ కి బెస్ట్ స్టార్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తో అడుగు ముందుకు వేయండి. బీబీఏ ఏవియేషన్, డిప్లొమా ఇన్ ఏవియేషన్, ఇంటర్ ప్లస్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ ని ఆఫర్ చేస్తూ బెస్ట్ క్లాస్ రూమ్స్, ఇన్ హౌస్ మాక్ ఎయిర్ క్రాఫ్ట్, బెస్ట్ స్టాఫ్ అండ్ సపోర్ట్ తో పాటు 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అందిస్తున్న నంబర్ 1 ఇన్స్టిట్యూట్ వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అడ్మిషన్స్ ఓపెన్ 9704559988. బీబీఏ ఏవియేషన్ లాంటి కోర్సెస్ ని గత 27 ఏళ్లుగా బెస్ట్ ఫ్యాకల్టీ, టాప్ ఎడ్యుకేషన్ ని అందిస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ శ్రీ చాణక్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. 7799991169. ఇచ్చేయండి శ్రీ గాయత్రి ఫర్నిచర్స్, కోరుకొండ రోడ్, వీరభద్రపురం, కంబాల చెరువు, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు శ్రీ గాయత్రి ఫర్నిచర్ యూట్యూబ్ ఛానల్ నందు సంప్రదించగలరు. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, వర్మ హాస్పిటల్స్ ఎదురుగా, జేపీ రోడ్, భీమవరం. ఈ రోజు మనం కాకినాడలో ఉంటున్న సీత గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఏ స్పెషల్ రెసిపీ తయారు చేసి చూపిస్తారో తెలుసుకుందాం పదండి. నమస్తే అండి. సీత గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీ పేరు అంటే ఫస్ట్ సీత అయినా ఇంకా ఎదురు వెనకాల ఏమన్నా? ఏం లేవండి, సీతానే. సీత. సీత అనే పేరు వినగానే నేను బాగా కనెక్ట్ అవుతాను, ఎందుకంటే మా అమ్మగారి పేరు కూడా సీత. సీత మహాలక్ష్మి సీత అంటాం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ రిలయన్స్ దాంట్లో చేసేవారు ఒకప్పుడు, ఇప్పుడు వేరే దగ్గర వచ్చిందండి. లేదండి, ఇక్కడే ఉండడము. తనకి ఇప్పుడు దుబాయ్ అటు సైడ్ వచ్చింది, అబుదాబిలో వచ్చింది. సో మూవ్ అయిపోయి ఇప్పుడు మేము మూవ్ ఆన్ అవ్వాలి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లాగా ఉంటుంది కదా ఇప్పుడు? బాగుంటుందండి. బాగుంటుందా? అంటే అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా తప్పదు.
ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో అంటే పికిల్స్ పెట్టుకోవడము, బ్యాంగిల్స్ అవి చేస్తానండి, థ్రెడ్ బ్యాంగిల్స్. ఇంట్రెస్ట్ అది. ఖాళీ టైంలో ఖాళీగా మాత్రం ఉంటారు. పూజలు చేసుకోవడం, ఏదో ఒకటి పెట్టుకుంటాను పిల్లలతో. ఎంతమంది పిల్లలు మీకు? 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలు. వాళ్ళు ఏం చదువుతున్నారు? పెద్ద పాప 7th, చిన్న పాప 4th అండి. ఏం రెసిపీ చూపిస్తున్నారు మాకు? నేను ఇప్పుడు ఎగ్ పికిల్ అండి, నిలువ పచ్చడి. ఎగ్ నిలువ పచ్చడి. ఎగ్ నిలువ పచ్చడి అంటే ఎగ్ ఆవకాయ. ఎగ్ ఆవకాయ అండి. పికిల్ అంటే మిక్స్ చేస్తారు అనుకోండి. ఎగ్ ఆవకాయ. ఓకే ఓకే, ఎగ్ ఆవకాయ అయితే తయారు చేసి స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి. ఎగ్ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుడ్లు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఆయిల్, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, ఎండుమిర్చి, జీరా మేతి పౌడర్, ఇంగువ. ఎగ్ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ స్టవ్ ముట్టించాలి. ఫస్ట్ మనం ఒక 6 eggs తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. దీంట్లో నేను ఆల్రెడీ ఇప్పుడే బీట్ చేసి పెట్టాను. దీంట్లో సాల్ట్, పెప్పర్ వేసుకోవాలి. సాల్ట్ వేసి బీట్ చేసుకోవాలండి. అది పొంగనాళ్ళల్లో వేసి పొంగడాల్లా చేసి పెట్టుకోవాలి. అంటే ఇది లేకపోతే ఏం చేయాలి? అది లేకపోతే మనము చిన్న ఆమ్లెట్ వేసుకునే ప్యాన్స్ ఉంటాయి కదా, వాటిలలో వేసుకొని పీసెస్ కట్ చేసుకోవచ్చు. కొంచెం చిన్నది మనం పోపు పెట్టుకునేవి చిన్నవి ఉంటాయి కదా, వాటిలలో వేసుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక ఇవి వేసేసుకోవాలి. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? నేను అంటే ఇంట్లోనే అండి, మా హస్బెండ్ ఐడియా తోటి. తను కుకింగ్ వచ్చండి. చేస్తుంటారండి. మీది ప్రాపర్ ఎక్కడండి? ప్రాపర్ మాది హైదరాబాద్ దగ్గర, సూర్యాపేట. ఫస్ట్ మీరు ముట్టిద్దాం అన్నప్పుడే నేను అనుకున్నా కొంచెం డిఫరెంట్ గా ఉంది స్లాంగ్. సూర్యాపేట దగ్గర అండి మాది, సిరికొండ అని మమ్మీ వాళ్ళది. మనకి సూర్యాపేట హైదరాబాద్ హైవేలో నకరికల్లోని వస్తుంది, అది మా అత్తయ్య వాళ్ళది. ఇద్దరు తెలంగాణనే అండి. అయితే అత్త వాళ్ళది, అమ్మ వాళ్ళది తెలంగాణనే అండి. మేము ఓన్లీ జాబ్ పర్పస్ ఇక్కడికి వచ్చాము. ఎన్ని సంవత్సరాలు అయిందండి? నేను అయితే పెళ్ళైన వెంటనే వచ్చానండి. 2013లో మా మ్యారేజ్ అయింది, అప్పుడు వచ్చాను. మా హస్బెండ్ అయితే 2008 నుంచి ఇక్కడే అండి, ఇక్కడే జాబ్. అయితే తెలంగాణ వంటలు కూడా వచ్చే ఉంటాయి మీకు? వస్తాయండి. ఇద్దరిది అక్కడే కదా? ఇద్దరిది అక్కడ. ఆంధ్ర నచ్చిందా, తెలంగాణ నచ్చిందా? వెళ్తూ ఉంటారా పండుగలకి? వెళ్తూ ఉంటానండి. మీరెంతమంది? మేము 3 అండి. నేను, అక్క, అన్నయ్య. నేను చిన్న. కొంచెం టైం పడుతుందండి. పొంగుతున్నాయి కదా? కొంచెం పొంగు వస్తాయి. అంటే మనం హాఫ్ వేసుకుంటే అది హాఫ్ వేసుకుంటే ఫుల్ వస్తుంది. ఎంతమంది అండి మీరు? మేము 3 అండి, అక్క, అన్నయ్య, నేను. వాళ్ళు యుఎస్లో అండి, ఇద్దరు. అక్క సియేటల్, అన్నయ్య ఫ్లోరిడా. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళలేదండి, ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఈ ఎగ్ పికిల్తో పాటు ఇంకేం పికిల్స్ చేస్తూ ఉంటారు? నేను చికెన్ పెడతానండి, చికెన్, ప్రాన్, చికెన్ బిర్యానీ. బిర్యానీ పికిల్ అండి. ఫస్ట్ టైం వింటున్నాను నేను చికెన్ బిర్యానీ పికిల్. చికెన్ బిర్యానీ పికిల్, వెజ్ పికిల్స్ అన్ని పెడతానండి, క్యారెట్, బీట్రూట్. ఫస్ట్ దీనికి బదులు అది వినుంటే అదే చేయమందును. అంటే బిర్యానీ రెగ్యులర్గా అంటే అందరికీ డైజెస్ట్ అవ్వదు. ఇది ఎప్పుడో సరదాగా బిర్యానీ చేసుకునే అంత టైం లేనప్పుడు ఈ పికిల్ పెట్టుకొని తినొచ్చు కదా. వెళ్ళేటప్పుడు ఆ రెసిపీ నాకు చెప్పండి. ఓకే, షూర్, ఉందండి, కావాలంటే మీకు ఇస్తాను. ఓకే, పార్సెల్. అది ఒకవైపు కాలిపోయింది, ఇంకొక వైపు ట్రాన్స్ఫర్ చేసి ఆ పీసెస్ అలాగే వేసేస్తారండి? లేదండి, వీటిని పీసెస్ చేసుకోవాలి. ఇంత పెద్దగా ఉంటే మళ్ళీ మనకి ఉప్పు, కారము అనేది పట్టదన్నమాట. ఇంకా ఏమేమి రెసిపీస్ చేస్తుంటారు మీ హస్బెండ్?
మా హస్బెండ్ అన్ని కర్రీస్ చేస్తారండి, అన్ని చేస్తారు. మీకు ఇంకా రిలాక్సా? నాకు ఎప్పుడన్నా అంటే నాకు బాగాలేనప్పుడు అది చేస్తారు. పిల్లలకు కూడా ఇంట్రెస్టే, పిల్లలు చేస్తుంటారు. ఇంట్లో ఉన్న నలుగురికి ఇంట్రెస్ట్. అడుగునా మామూలు మాట్లాడినా సెకండ్ వైపు కూడా మనకి ఫ్రై అయిపోయింది కదా, తీసేసుకోవడమే. ఓకే ఓకే. ఇలా క్వాంటిటీని బట్టి నేను ఇప్పుడు 6 eggs యూజ్ చేశానండి. ఓకే ఓకే. మళ్ళీ వేసుకుందామా? ఇంకా ఆయిల్ వేయక్కర్లేదు, ఆయిల్ సరిపోతుంది. కొంచెం వేసుకుందాం మధ్య, కొన్నిట్లలో చాలా సరిపోతుంది. ఎగ్ పికిల్ అనగానే నేను కట్ చేసి జనరల్గా అలా చేస్తారు కొంతమంది ఓన్లీ వైట్ ఎగ్తో చేస్తారు. ఇలా రెండు తిన్నట్టు ఉంటుంది పిల్లలకి. అంటే చిన్నపిల్లలు ఎప్పుడు ఎగ్స్ అంటే హెల్తీ ఫుడ్ అంటే వెళ్ళదు వాళ్ళకి లోపలికి, వద్దు అనేస్తారు కదా. ఇలా అయితే కొంచెం ఇష్టపడతారు, ఏదో కర్రీ డిఫరెంట్ లాగా ఉంది అని అనుకుంటారు. చాలా సింపుల్ అండి, మనకు కాసేపట్లో అయిపోద్ది. ఇది పెద్దది కాబట్టి స్టవ్ కొంచెం మనకి ఎటన్నా వెళ్ళొచ్చినా 5 minutesలో చేసేసుకోవచ్చు అండి. మనకు రైస్ పెట్టుకొని రైస్ అయ్యేలోపు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. తెలంగాణ ఫేమస్ ఏ రెసిపీస్ చేస్తూ ఉంటారు? మేము అన్ని నాటుకోడి కూర చేస్తాము. మా దగ్గర అంటే పప్పు గారెలు చేస్తామండి. మేము అంటే పెసరపప్పు తోటి చేస్తాము. ఇక్కడ మినపవడ అవి చేస్తాం కదా, మేము పెసరపప్పుతో మాకు దసరా వచ్చిందంటే అది బాగా ఉంటుంది. కారం ఉప్పు పచ్చిమిర్చి కారం వేస్తాము. తీసేసుకోవచ్చు అండి. మీరు చేసే వంటల్లో స్పెషల్గా మీ హస్బెండ్కి ఇష్టమైన వంట? స్పెషల్గా అంటే ఎగ్ కర్రీ తింటారండి. ఎగ్ అంటే నేను వెల్లుల్లి కారం కోడిగుడ్డు చేస్తాను, అది ఇష్టంగా తింటారు. ప్లస్ పికిల్స్, కారపొళ్ళు, రోటి పచ్చళ్ళు బాగా తింటారు ఇష్టంగా. వేరే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు పోపుకు రెడీ చేసుకుందాం. అవి చల్లారేలోపు పోపు వేసేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. వేరుశనగ నూనె అండి, మాకు ఇంటి దగ్గర నుంచి వస్తుంది. మా డాడీ ఫార్మింగ్ చేస్తారు, తను ఫార్మ్ చేసినవి తను వెళ్ళి దగ్గరుండి పట్టించుకొని తెస్తారనమాట. ఫ్రెష్ ఆయిల్. ఏదైనా గానుగ నూనె యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. నువ్వుల నూనె యూజ్ చేస్తారు కొంతమంది. ఇదైతే మేము వంటలకైనా దేనికైనా ప్రతి ఒక్కదానికి వేరుశనగ నూనె. ఆయిల్ వేడెక్కిందండి. జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నారా? ఒక 2 స్పూన్స్ అండి. ఒక 2 స్పూన్స్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి అండి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వెల్లుల్లి మనం దంచుకొని కచ్చాపచ్చగా దంచుకొని కొంచెమేమో ఇలాగే పచ్చిది వేసుకోవాలి, కొంచెం పోపులో విడిగా వేసుకో. కొంతమంది అంటే అది దానికి ఉప్పు కారం పట్టేసి తినడానికి బాగుంటుందని వేసేసుకుంటారు. కొంచెం ఇంగువ పౌడర్ అండి, ఇది టేస్ట్ని పెంచుతుంది. ఏ పోపుల్లో అయినా ఇంగువ పౌడర్ కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
మామూలుగా మనం ఆవకాయ, మ్యాంగో ఆవకాయ ఇవి అయితే పచ్చివి కలిపేస్తాం. ఇవి కూడా ఇవి పోపు కొంచెం పెట్టాలండి, ఎక్కువ రోజులు ఉండడానికి. కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. మేమంటే దేంట్లో అయినా మేము పచ్చి ఆయిల్ దేంట్లో పోయాము, ఏదైనా కాగబెట్టేసుకొని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఈ పోపులో ఇప్పుడు కారం, స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కారం అండి. కారం నేను ఒక 30 గ్రామ్స్ అలా తీసుకున్నాను. కారం ఎక్కువ అంటే అది సరిపోద్ది క్వాంటిటీ. మేము మా దగ్గర కారం ఎక్కువ. ఒక 15 గ్రామ్స్ అలాగా ఉప్పు, ఒక 3 టేబుల్ స్పూన్స్ అలాగా ధనియా పౌడర్, మనకు ఒక 2 టేబుల్ స్పూన్స్ అలాగా జీరా మెథి పౌడర్. ఇది పెద్దగా ఉంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలండి. లెమన్ వేస్తానండి. లెమన్ లాస్ట్లో అంతా అయిపోయాక పిండుతాను. అది మన ఇష్టం. కొంచెంమంది పులుపు తినరు, పులుపు తినని వాళ్ళు లెమన్ వేసుకోరు. మనకి మన ఇష్టం అది. BCN ప్రేక్షకుల కోసం ఒక టిప్ చెప్తారా? మనము మైక్రోవేవ్ క్లీన్ చేసుకోవాలంటే అండి, జిడ్డు పట్టేస్తుంది కదా, ఒక బౌల్లో వాటర్, అందులో లెమన్ పిండుకొని మనము ఓవెన్ ఒక 15 మినిట్స్ హీట్లో పెట్టుకుని బంద్ చేసుకుంటే, మనం నార్మల్ టెంపరేచర్ అండి పెట్టేసుకొని అది ఆవిరికి బంద్ చేసుకోవాలి. అది ఆవిరికి క్లియర్ అయిపోద్ది. తర్వాత మనం క్లాత్తో తుడుచుకోవాలి. ఈజీ క్లీనింగ్. ఇప్పుడు ఇందులో ఎగ్స్ కట్ చేసుకొని వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టే మనకు నచ్చిన సైజ్ కట్ చేసుకోవచ్చు అండి. కొంచెం చిన్నగా అయితే ఉప్పు కారం మంచిగా దిగుతుంది. ఇది పట్టిన ఎన్ని రోజులకి తినొచ్చండి? మనము నెక్స్ట్ డేకి తినచ్చు అండి. వెంటనే ఉందండి మీకు, నేను ఆల్రెడీ పెట్టాను. యాక్చువల్లీ అంటే కాకినాడ రమ్మంటారేమో నెక్స్ట్ డే తినడానికి. రండి, పర్లేదు, ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడు వచ్చినా చేసి పెడతాం. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. హాఫ్ డేస్ ఏం కాదండి, చిన్న పాపకి ఫుల్ డేస్ అండి. పెళ్ళయ్యాక నేర్చుకున్నారండి వంటలు? ముందు కూడా వచ్చండి, కానీ చిన్న చిన్నవి అంతే. ఆనియన్, ఎగ్, అలా వెజ్ కర్రీస్ కొన్ని. నాన్ వెజ్ చెప్పేవారండి. వాళ్ళ మమ్మీ దగ్గర నేర్చుకున్నారు. అంటే బ్యాచిలర్గా ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య నేర్పించారండి. వాళ్ళు 3 బ్రదర్స్, వాళ్ళు 3 చేస్తారు వంట. వాళ్ళ 3కి ఓన్గా చేసుకోవడం అలవాటు. ఏ రోటి పచ్చళ్ళు ఇవన్నీ మా మదర్ నేర్పారు. ఈ పికిల్స్ కూడా కొన్ని మా మదర్ చెప్పారు. ఇంకా అదే ప్రాసెస్ కదా, నేను అన్నీ పెడుతుంటాను, అన్నీ ట్రై చేస్తుంటాను. నేను వెజ్ అన్నీ పెడతానండి. క్యారెట్, బీట్రూట్, మునగాకు. బాగుంటుందండి. అంటే మనకి పచ్చళ్ళు అనేసరికి తినేస్తాము, కొంచెం టేస్ట్ ఉంటుంది కాబట్టి తినేస్తాము. మహేష్ బాబు అండి. ఇప్పుడు ఇది ఇందులో ఇవి పీసెస్ కట్ చేసుకున్నాం కదండి, ఇవి ఇప్పుడు చేసి పెట్టుకున్న పోపులో వేసేద్దాం. ఆయిల్ సరిపోతుందంటారా? సరిపోతుందండి. అంటే మనకి కొంచెం ఒక 2 డేస్ పోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మనకు కావాలంటే ఎక్స్ట్రా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వేసేసుకోవచ్చు. లేకపోతే ఆయిల్ ఏదంటే పట్టిన తర్వాత పైకి వచ్చేస్తుందండి. లేదు మనకు సరిపోదు అనుకుంటే వేసేసుకోవచ్చు. ఇంకా వేడి చేసి వేసేసుకుంటే సరిపోతుంది. పచ్చిది వేయకుండా పచ్చిది కొంచెం హీట్ చేసి వేసుకుంటే
ఇందులో పచ్చి వెల్లుల్లిపాయ ముద్ద కూడా కొంచెం వేసుకుంటాం. వెల్లుల్లిపాయలు కూడా ఇవి ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేశారు. ఏవండి? వెల్లుల్లి లేదండి, పచ్చిది. ఫస్ట్ ఆయిల్లో కొంచెం వేసానండి. ఆయిల్లో కొంచెం వేసి కొంచెం మనము పచ్చిదే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మనకు ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. మనకి ఇంకా ఆయిల్ కావాలి అనుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు వేసేసుకోవచ్చు అండి. అయిపోయిందండి. కొత్తిమీర అవసరం లేదండి, పికిల్ కదా. కూరలు చేయించి కూరలో కంప్లీట్ అయినట్టు. దీంట్లో అవసరం లేదండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఇందులో లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు అండి, అది మన ఇష్టము. కొంతమంది తింటారు, తినరు, కాబట్టి ఒక 2 లెమన్ వేసుకుంటే సరిపోతుంది. ఎగ్ పికిల్ అయితే రెడీ అయిపోయిందండి, టేస్ట్ చేద్దాం. ఎగ్ పికిల్ అయితే రెడీ అయిపోయిందండి, ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఎగ్ పికిల్ టేస్ట్ చేసే ముందు తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. ముందుగా ఒక పొంగనాల ప్యాన్లో ఆయిల్ వేసి 6 గుడ్లు, సాల్ట్, పెప్పర్ వేసి బీట్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇవి 2 వైపులా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకుని ఇందులో 1 కప్పు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి తురుము వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 కప్పు సాల్ట్, 1 కప్పు కారం, గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పీసెస్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. చివరిగా నిమ్మకాయ రసం వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆవకాయ రెడీ. ఇంపీరియల్ హాస్పిటల్స్ భీమవరం. డాక్టర్ పిఆర్కే వర్మ ఎండిడిఎం గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, మోకాళ్ల మార్పిడి ఆపరేషన్స్, పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పీడియాట్రిక్, క్రిటికల్ కేర్, పాలిట్రామా విభాగాలలో నిపుణులైన వైద్యులచే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో కలవు. స్టార్ హెల్త్, గుడ్ హెల్త్, FHPL, ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్, క్యాష్లెస్ సదుపాయం కలదు. ఐసీయూ, ఎన్ఐసీయూ, డయాలసిస్, సిటీ స్కాన్, అత్యాధునిక ల్యాబొరేటరీ, 24/7 ఎమర్జెన్సీ, ఫార్మసీ, అంబులెన్స్ సౌకర్యములు కలవు. నలుగురు క్రిటికల్ కేర్ అండ్ అనస్థిషియాలజిస్ట్ డాక్టర్స్ చే 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. ఇంపీరియల్ హాస్పిటల్స్, భాష్యం స్కూల్ వెనుక, జేపీ రోడ్, భీమవరం 2. ఫోన్స్ 08816 279999 and 279988. తిరుమల విద్యా సంస్థలు, ప్రకృతి ఆశ్రమం ప్రక్కన భీమవరం. 9951394083 and 9951394087. తిరుమల విద్యా సంస్థలు, ప్రకృతి ఆశ్రమం ప్రక్కన భీమవరం. మీ ఫ్యూచర్ కి బెస్ట్ స్టార్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తో అడుగు ముందుకు వేయండి. BBA ఏవియేషన్, డిప్లొమా ఇన్ ఏవియేషన్, ఇంటర్ ప్లస్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ ని ఆఫర్ చేస్తూ బెస్ట్ క్లాస్ రూమ్స్, ఇన్ హౌస్ మాక్ ఎయిర్ క్రాఫ్ట్, బెస్ట్ స్టాఫ్ అండ్ సపోర్ట్ తో పాటు 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అందిస్తున్న నంబర్ 1 ఇన్స్టిట్యూట్ వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అడ్మిషన్స్ ఓపెన్ 9704559988. BBA ఏవియేషన్ లాంటి కోర్సెస్ ని గత 27 ఏళ్లుగా బెస్ట్ ఫ్యాకల్టీ, టాప్ ఎడ్యుకేషన్ ని అందిస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ శ్రీ చాణక్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. 7799991169. ఇచ్చేయండి శ్రీ గాయత్రి ఫర్నిచర్స్, కోరుకొండ రోడ్, వీరభద్రపురం, కంబాల చెరువు, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు శ్రీ గాయత్రి ఫర్నిచర్ యూట్యూబ్ ఛానల్ నందు సంప్రదించగలరు. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, DNR కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, వర్మ హాస్పిటల్స్ ఎదురుగా, జేపీ రోడ్, భీమవరం. ఎగ్ పికిల్ తయారు చేసే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. మీరు కారం ఎక్కువ తింటారు. అవునండి, నాకు మండుద్దామో ఇప్పుడు. పికిల్స్లో కారం లేకపోతే బాగోదు. చేయండి. షూర్. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టేస్ట్. కొంచెం కొత్తగా ఉంది.
ఎప్పుడు తినలేదు ఇలా. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మీరు అన్నట్టు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అంటే హాఫ్ బాయిల్ చేసి లేకపోతే పచ్చిగా వేసారు కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇంత మంచి రెసిపీని మా బీసీఎం ప్రేక్షకులకు తయారు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఒక చిన్నది. థ్యాంక్ యూ అండి. చాలా హ్యాపీగా ఉందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇలా మాకు ఇంట్రెస్ట్ ఉంది అనగానే వచ్చి చేసినందుకు చాలా హ్యాపీ అండి. మేము కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉంటానండి. బీసీఎం ఛానల్ చూస్తుంటాను. అందులో ప్రోమో చూసే మిమ్మల్ని కాంటాక్ట్ చేశానండి. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. సో ఇదండి బీసీఎం గోదావరి రుచులు సీజన్ 2 ఎపిసోడ్. మరో కొత్త ఎపిసోడ్లో మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ తేజస్ సైనింగ్ ఆఫ్.